పని అంటే యాక్ట్ చేయడం కదా, కూర్చోమై కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. It is a blotch in it has become a civilizational wound in the hearts of every Indian. That has been addressed. A DNA లోకి వెళ్ళిపోయింది ఆ బాధ. We are able to undo that pain. We are able to address that pain. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూగా ఉండి ఎందుకు జిజియా కట్టాలి, అసలు దీని గురించి ఎవడు మాట్లాడేంటి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం. ఇది నాలాగా చాలామందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి, అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ల దగ్గర ఆగిపోతారు, లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు. నేను ఎప్పుడు అక్కడ ఆగలా. వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ భలే చేశాడు అనుకోలేదు. బ్రూస్లీగా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రూస్లీ గురించి చదివాను. అలాగే ఒక పొద్దున కూడా ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్లో చెప్పాను, పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు. అంటే వాట్ అ ఫిలిం డస్ టు పీపుల్. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వి లుక్ టువర్డ్స్ వెస్ట్. దే థింక్ దే ఆర్ క్వైట్ అడ్వాన్స్, దే థింక్ దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ వెస్ట్. అంటే మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో, వెన్ ఐ వాజ్ ఇన్ అరౌండ్ మేబీ 7th 8th ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో మన సంగీతం, మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలదంటానికి. అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ mere records. It's also about how it transforms you, how it can impact you. It is not about special effects, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target without it. The most brilliant man. Technical aspects, always we can improve. Always there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramallu in part 2. Definitely we'll take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారండి, అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకుని వీళ్ళు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to us. It's not about for us. It is about our civilization. It's about భారతీయత. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళు ఏం మహానుభావులు కదా, మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ, ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, ద పీపుల్ హూ పొజెస్ దట్ వేదిక్ నాలెడ్జ్, the people who possess the astrological capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what this film conveys. Kohinoor ఉంటుంది, పగిలిపోతుంది, కోహినూర్ పడిపోతుంది, కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు దాన్ని భద్రపరచలా, హార్డ్ డిస్క్లో పెట్టలా, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు. అది వాక్కు ద్వారానే ఇచ్చారు అందరికీ. సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్.
In Harihara Veeramalu, I think we have succeeded in addressing that part, in reaching to that part. I think this is the true success for me today. Thank you. అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడు నేను ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు. ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాదర్డ్ అబౌట్ మనీ. ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా. బట్ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక రీజనల్ సినిమాని పాన్ ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టున్న చాలా బాధ్యత అనిపించింది. ఆయన నలిగారు, కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్, డబ్బులు వస్తాయి పోతాయి పెద్ద ఇష్యూ కాదు. కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరాం. అది నా విలువ బాగా తెలుసు నాకు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టెడ్ అది మీరే చేశారు కదా, చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్టా, జుట్టు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను, దుర్మార్గుడు. అదా యా యా Please come here. We'll take a photograph. Please come on. Please come on to the stage. Yeah. Come. Revita garu, please welcome. ఈ కన్ఫ్యూజన్ అటు వెళ్ళిపోయింది. అలా కాదు అంటే నాకు జేజేలు ఇక్కడ బయటికి కొడుకున్నాం. న్యూకియా గారికి ప్రత్యేకంగా న్యూకియా ప్లీజ్ ప్లీజ్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ ప్లీజ్. నిధి గారు, షీఈ్ నివిక, షీ యాక్టెడ్ ఇన్ మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్. నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా ఇలాగ బిగించుకొని ఇట్లాగా ఉంటారు, నాకు అంత ఊపిరి లేదు. అలాగే ఏదన్నా ఫిలిం బాగాలేకపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్, నాకు రెండు చేయలేను నేను. అలాగే నేను ఓడిపోయినప్పుడు 2019లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు వీడు ఎలా ఉంటాడో చూద్దామని, అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది. నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్, ఇప్పుడు అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం, ఓడిపోయాం, నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే. I truly enjoy my journey. It's not about success. I said ఒక అడుగు ముందుకేస్తున్నావా లేదా అనేది. అలా అడుగు ముందుకేసుకుంటూ వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని. నాకు అట్లా అనిపించదు. అరే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం, బంధాలను సీరియస్గా తీసుకుందాం, మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం. అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, మీడియా హౌసెస్, ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి, టు ఆల్ అవర్ అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటూ నాకు చిన్న ఇంకేదో పదం ఉందని ఎత్తుకుతున్నాను, లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్. అంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ వాటి సోషల్ మీడియా మాట్లాడుతుంటే, నేను సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే, ఆమె రిలక్టెంట్ గై టు కమింగ్ టు సోషల్ మీడియా. నాకు అస్సలు ఇష్టం ఉండేది. 2016లో ఇప్పుడు 17లో వచ్చాను. అది ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ ఇదర్ ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దెర్ ఇస్ నో బ్యాలెన్స్. మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దెర్ ఇస్ ఎనఫ్ హేట్రెడ్, ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు, లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు, ప్రాంతీయత మీద కొట్టుకుంటారు. అరే వీఆర్ ఆల్ హ్యూమన్స్. బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వి లివ్ ఫర్ 100 years. నిండు 100 ఏళ్ళు 100 ఏళ్ళు తిప్పి కొడితే
అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా, నా ఉద్దేశం ఏంటంటే లెటస్ బీ హ్యాపీ, లెట్స్ బీ జాయ్ఫుల్. గొడవలు ఉంటాయి కానీ మరీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెటస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ అస్. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. థ్యాంక్ యూ. జై భారత్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ మాటలు నిజంగా చాలా సూదింగ్గా ఒక థెరపీలా అనిపించాయి ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హరిహర వీరమల్లు రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ థియేటర్స్, హిస్టారిక్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా మనందరినీ అలరిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని చిన్నపిల్లలతో సహా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ సక్సెస్ మీట్ ఆఫ్ హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.